రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. పవర్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రామనర్సయ్య నగర్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జటపల్లి రవి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావు కొణిజర్ల ఎస్ఐ సురేష్ తనను బెదిరిస్తున్నారని ఆ వీడియోలో వివరించాడు. సూరంపల్లి రామారావుతో పాటు అతడి అనుచరులు కిరణ్, విక్రమ్, బబ్లు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. గత కొన్ని రోజులుగా తనను మర్డర్ చేయడానికి వెంబడిస్తున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బీఆర్ఎస్ అభిమానినని, కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంతోనే తనపై కక్ష కట్టారని రవి ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం రవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. సూరంపల్లి రామారావు, విక్రమ్, కిరణ్ వచ్చేసి బబ్బులు వాళ్ళు వేధిస్తున్నారు నన్ను. ఎవడో పోయిన దానికి నా బండికి డ్రైవర్కి వచ్చిండు నరసింహరావు అనే పిల్లగాడు. అయితే దానికి బాధ్యత నాదే అని చెప్పి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు బబ్బులు అను సూరంపల్లి రామారావు. ఎస్ఐ గారు ఫోన్ చేసి, ఎస్ఐ గారు మన కొణిజర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఫోన్ చేసి, నా కొడక 10 నిమిషాలలో రాకపోతే నీ తమ్ముడిని అని మాట్లాడి బూతులు తిట్టారు. రెండోది నా తమ్ముడికి కిడ్నీ రాళ్ళ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు మెలకబడ్డది నరం. దానివల్ల నా తమ్ముడు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల కారు ఈ ఓర్స్ నరసింహరావు అనే కుర్రోడిది కారు వేసుకొని వాళ్ళ అత్తగారింటికి పోయిండు, వాళ్ళ చటుకుడు బిడ్డ పెళ్ళికి. అయితే నాకు కాళ్ళు వస్తే నేను డ్రైవర్గా పెట్టుకున్నానని చెప్పి మాట్లాడితే, నా కొడక నీకు ఇద్దరికి ఒకేసారి వస్తాయని చెప్పి బూతులు నా భార్య నా పిల్లలు ఇంటూ ఉండంగా కూడా మన కొణిజర్ల స్టేషన్ ఎస్ఐ గారు చిత్రహింసలు పెడుతున్నారు. విక్రమ్, కిరణ్, సూరంపల్లి రామారావు, బబ్బులు వీళ్ళ వల్లనే నాకు ఈ ప్రాణహామీ ఉంది. నేను ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయిని నేను పంపించినట్టుగా ఉంటే ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను కూడా రామారావు గారితో మాట్లాడుతూ జరిగింది. అయినా కానీ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏందని చెప్పి విక్రమ్, కిరణ్ నా ఎమ్మటిస్తున్నారు. అందువల్ల నాకు ప్రాణహామీ ఉందని చెప్పి నేను మందు తాగి చనిపోవటం జరుగుతుంది. కాను నేను ఏం లేదు, నా కొడుకుకి, నా బిడ్డకి, నా భార్యకి న్యాయం జరగదు. నేను దీంట్లో ఏ సంబంధం లేని దాంట్లో నన్ను పూసి నేను టీఆర్ఎస్ నాయకుడిని, టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతా అని చెప్పి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. ఘోరాతి ఘోరంగా నన్ను అర్ధరాత్రి పూట చంపడానికి వచ్చి నా భార్య నా పిల్లలు కాపులో కూర్చొని నా బామార్తలు కాపులు అన్ని హింసలు పెడతానంటే అన్ని హింసలు పెడతాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు నేను చేసిన పాపమా? ఏ రకంగా దొరుకుతానని ఇన్ని హింసలా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విక్రమ్, కిరణ్ చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు ఇవన్నీ జనానికి తెలియదా? రామనగర్ గ్రామ ప్రజలకి, కొణిజర్ల నగర మండల అందరికీ తెలియదా? రామారావు గారు వీళ్ళని చేపించే మార్గాలు ఇవన్నీ తెలియదా? రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుంది. ఈ రోజు జరిగిన ఈ ఘటన కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో జరిగింది ఈ ఇన్సిడెంట్. జటంపల్లి రవి ఆరోపణలను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశాడు. పురుగుల మందు తాగడానికి ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఎవరెవరైతే తన మీద అఘాయిత్యానికి ప్రయత్నిస్తున్నారో, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఎటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. కేవలం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా తిరగడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నేతలు తనను టార్గెట్ చేశారంటూ కూడా ఆయన సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పాడు. తను బ్రతకలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అర్ధరాత్రులు పిల్లలు, అట్లాగే భార్య, పిల్లలు, ఇతర బంధువులు కాపలాగా గాయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పాడు. అట్లాగే ఏదో పని మీద తనిఖీల వెళ్ళి వస్తున్న సందర్భంలో కూడా ఒక తనిఖీల దాటిన తర్వాత తన మీద కర్రలతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా కొన్ని పేర్లు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ పేర్లు సూరంపల్లి రామారావు అనుచరులు, అట్లాగే విక్రమ్, కిరణ్, తర్వాత బబ్లు అనేటువంటి పేర్లను కూడా చాలా స్పష్టంగా హైలైట్ చేసి చెప్తూ వాళ్ళందరి వల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి గత్యంతరలేని పరిస్థితిలో పురుగులు మందు తాగుతున్నాను, నా భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకుని వారికి రక్షణ కల్పించండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రవి విడుదల చేసినటువంటి ఇప్పుడు సెల్ ఫోన్ వీడియో ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. రక్షణ లేకుండా పోయింది అనేటువంటి ఒక దాన్ని ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎస్ఐ పేరును కూడా ప్రస్తావించాడు రవి. తను ఎస్ఐ గారు కూడా తనను ఫోన్ చేసి వేధిస్తున్నారు, స్టేషన్ కి రమ్మంటున్నారని చెప్తున్నాడు. మరొక వివాదంలోకి తనను లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మైనర్ బాలికను అదే గ్రామానికి చెందినటువంటి ఒక
నరసింహరావు అనేటువంటి డ్రైవర్ ప్రేమించి ఊరు నుంచి తీసుకెళ్లిపోయినటువంటి నేపథ్యం ఉంది. అతను దొరక్కపోవడంతో నన్ను స్టేషన్కి రమ్మని బెదిరిస్తున్నారంటూ కూడా రవి ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడుతూ చేస్తున్నాడు. ఇటు పోలీసుల నుంచి కొంత తనకు ఒత్తిడి వస్తుందని చెప్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావుతో పాటు అతని అనుచరులు ఎవరైతే విక్రమ్, తర్వాత కిరణ్, మీ బబ్లు లాంటి వాళ్ళందరి పేర్లు ఏదో చెప్తున్నాడో వీళ్ళ నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందంటూ స్పష్టంగా చెప్తున్నాడు. వారి నుంచి బ్రతకలేని పరిస్థితి ఉంది కాబట్టి సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులను కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు సదరు ఎస్ఐ సూరజ్ ఎవరైతే ఉన్నారో ఆయన గత 4-5 రోజులుగా లీవ్ లో ఉన్నాడు. ఇవాళే వచ్చి విచారణకు రమ్మని పిలిచిన మాట వాస్తవమే కానీ తనను వేధించలేదు అనేటువంటిది పోలీసు వర్షన్గా చెప్తా ఉన్నారు. కానీ బాధితుడు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పోలీసులు ఇటు పక్కన కాంగ్రెస్ నేత ఎవరైతే సూరంపల్లి రామారావు ఉన్నారో వాళ్ళ వేధింపులు భరించలేకపోతున్నానని చెప్తున్నారు. ఆ అమ్మాయిని ప్రేమించినటువంటి విషయంలో కావచ్చు, అతన్ని ప్రేమించిన బాలికను తీసుకెళ్లినటువంటి అంశంలో కావచ్చు, నిజాలు నిర్ధారించి ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను తప్ప అనవసరంగా నన్ను వేధించొద్దు అంటూ సూరంపల్లి రామారావును నేను వేడుకున్నాను. అయినప్పటికీ కూడా నన్ను కరుణించట్లేదు, నన్ను పదే వేధిస్తున్నారంటూ కూడా రవి చెప్పినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా కనపడతా ఉంది. దీన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా షేర్ చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా, సంబంధం లేని ఇష్యూలో కూడా రవిని ఎందుకు వేధిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రక్షించాల్సినటువంటి పోలీసులు కూడా ఆ ప్రయత్నం చేయలేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పోలీసులను మనం అడిగేటువంటి ప్రయత్నం చేశాం. ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి దాంట్లో 4-5 రోజులుగా ఎస్ఐడిలో ఉన్నారు. ఇవాళ ఉదయం వచ్చి విచారణకు రమ్మని మాత్రం పిలిచారంటూ పోలీసు వర్షన్ చెప్తున్నారు. వాళ్ళు అధికారికంగా కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ రవి మాత్రం తను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాను, ఇటు కాంగ్రెస్ నేతల ఒత్తిడి చాలా దారుణంగా ఉంది, అటు ఎస్ఐ గారి నుంచి కూడా నాకు ప్రెజర్ ఉండటం చేతనే బ్రతకలేని పరిస్థితులు ఉన్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందనే అంశం తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా ఈ చింతకాని మండలంలో కావచ్చు, అట్లాగే కొలిజర్ల మండలంలో కావచ్చు, కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన ఏరియాలలో ఈ రకమైనటువంటి కేసులు, వేధింపులు, దాడులు జరుగుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద విచారణ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుతా ఉంది. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.